హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి. ఎందుకంటే నేను కొంచెం సిక్ అయ్యాను, సో కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సారీ ఫర్ ద గ్యాప్ గైస్. నేను లాంగ్ వీడియో అయితే ఆ సిచ్యువేషన్లో చేయలేను కాబట్టి ఏం అప్లోడ్ చేయలేదు. మీ అందరి కోసం అయితే నేను డైలీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కొంచెం హెల్త్ సెట్ అయింది. ఆఫ్టర్ 2 months మళ్ళీ మీకోసం వీడియో చేస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో మెసేజ్ చేస్తున్నారు, మీరు వీడియోస్ పెట్టట్లేదేంటి, పెట్టండి మాకు చూడాలనిపిస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే నేను ఇంకా అంత ఫేమస్ కాలేదు కదా, నేను నా జర్నీని ఇప్పుడే చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను కదా. నా వీడియోస్ కూడా కొంతమంది చూస్తున్నారు, వాళ్ళకి నచ్చుతున్నాయి. నా వీడియోస్ కూడా డైలీ ఫాలో అవుతున్నారు అండ్ కమెంట్ చేస్తున్నారు. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు చాలా కావాలి అండ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. మీకోసం ఇంకా మంచి వీడియోస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోని మీరు వెంటనే చూడొచ్చు. ఇలానే మాట్లాడుతూ ఉంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో ఈరోజు వీడియోలోకి వచ్చేద్దామా ఇంకా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే, నా బీఫామ్ కంప్లీట్ అయ్యి 2 months అవుతుంది. సో ఆఫ్టర్ 2 months నేను మళ్ళీ మా కాలేజ్కి వచ్చాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఐ ఆమ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ మై ఫ్రెండ్స్ అండ్ ప్రొఫెసర్స్ అండ్ జూనియర్స్. నేను మా కాలేజ్ గేట్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి నాకు. కాలేజ్ డేస్లో మేము 9:30 కన్నా ఒక్క 2-3 minutes లేట్ వచ్చినా కానీ పక్కన నుంచోబెట్టేసి అక్కడ స్కానర్ ఉంటుంది, స్కాన్ చేసి అంతా ఫిల్ చేసి కన్ఫర్మ్ చేసి సార్కి చూపించిన తర్వాత మమ్మల్ని క్లాసెస్కి అయితే అలౌ చేసేసేవారు, పంపించేసేవారు. గేట్ నుంచి లోపలికి వస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ప్రతి కార్నర్లోనే ఒక్కొక్క మెమరీ ఉంది మాకు, ప్రతి ఒక్క ప్లేస్లోనే ఒక్కొక్క మెమరీ ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం కొంచెం ఎమోషనల్గా కూడా అయ్యాను నేను. అసలు నేను కాలేజ్ నుంచి బయటికి వచ్చి జస్ట్ 2 months అవుతుంది అంతే. ఈ 2 months 2 yearsలా అనిపిస్తుంది నాకు. కాలేజ్ డేస్లో హాలిడేస్ వస్తే బాగుండు, లేకపోతే ఏదైనా లీవ్ పెట్టాలి, ఫంక్షన్ అని ఫేవర్ అని చెప్పి సాకు చెప్పి లీవ్ పెట్టేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది. కాలేజ్ చాలా గుర్తొస్తుంది. సో ఇప్పుడైతే తినడానికి ఎఫ్సీకి వచ్చేసాము. నేనైతే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాను. నా ఫ్రెండ్స్ ఒక అమ్మాయి స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇంకొక అమ్మాయి వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో లంచ్ అయిన తర్వాత మేము మళ్ళీ మా క్యాంపస్కి వెళ్తాం. గైస్, నా ఫీలింగ్ మీకు చెప్పాలనిపిస్తుంది, అదేంటో కాదు. వ్లాగింగ్ చేయడం అంటే చాలా కష్టం గైస్. ఏమో అందరూ ఎలా ఫీల్ అవుతారో ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా కష్టం గైస్. ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా తీయాలి, స్పాంటేనియస్గా మాట్లాడాలి, అండ్ దట్ టు ఇన్ పబ్లిక్ ప్లేసెస్లో అయితే నాకు అస్సలకి మాటలు రావు. వీడియో ఆన్లో ఉన్నప్పుడు ఏం కంటెంట్ రాదు, కొత్త ఐడియాస్ కూడా రావు. అదే నేను ఒక్కసారి ఇలా వీడియో ఆఫ్ చేసినప్పుడు మాత్రం కంటెంట్ గుర్తొస్తుంది, కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. నేను ఇలానే చాలా వీడియోస్లో మంచి కంటెంట్ని మిస్ చేశాను వీడియోస్ తీయకుండా. ఇలా ఉంటాయి వ్లాగింగ్ కష్టాలు. కాలేజ్ క్యాంటీన్లో తిని చాలా డేస్ అవుతుంది కదా, అందుకే ఈ ఫుడ్ అప్పుడు కన్నా ఇప్పుడే ఇంకా టేస్టీగా అనిపిస్తుంది. మేమందరం ఇలా కలిసి కూర్చుని తిని చాలా డేస్ అవుతుంది కదా, కొంచెం అలా గాసిప్స్ అవన్నీ చెప్పుకున్నాం. అందరికీ తెలిసిందేగా, అమ్మాయిలు 4 కలిసి కూర్చున్నారంటే బోలెడు మాటలు వస్తాయని. సో మేము లంచ్ తినేంత వరకు అలా మాట్లాడుతూనే ఉన్నాం. సో ఇప్పుడు మా లంచ్ అయితే అయిపోయింది. మా క్యాంపస్కి కూడా వెళ్ళి సార్స్ అందరినీ కలిసేసి జూనియర్స్ని కలిసేసి అట్లా కొంచెంసేపు అలా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాం. మా సార్స్ అండ్ మేడమ్స్ అందరూ చాలా బాగా మాట్లాడారు మాతో. చాలా హ్యాపీగా అనిపించింది. మా కాలేజ్ క్యాంటీన్ ఇది, వెళ్ళి చాలా రోజులైంది. మోస్ట్ ఆఫ్ ద టైం మేము ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. మా కాలేజ్లో ఎవరి బర్త్డే జరిగినా కేక్ అయితే ఇక్కడి నుంచే వెళ్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ఇవన్నీ చూడడం. మా గ్యాంగ్కి సోడా అంటే చాలా ఇష్టం. అది తీసుకున్న వెంటనే స్నాప్ పెట్టేయాలన్నమాట. మీలో ఎవరైనా ఇలా స్నాప్ పిచ్చోళ్ళు ఉన్నారా? కామెంట్ చేసేయండి.
నెక్స్ట్ వీడియో నుంచి నేను ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అదేంటో కాదు, నా వీడియో కింద కమెంట్స్ చేస్తారు కదా, దాంట్లో 2 సెలెక్ట్ చేసి నాకు నచ్చినవి 2 చదువుతానన్నమాట. సో మీరు కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి, ఎలాంటి వీడియోస్ చేయమంటారు నన్ను అనేది కూడా కమెంట్ చేయండి. సో అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. నా జర్నీలో నాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ రెస్పాన్స్తోనే నేను ఇంకా బెటర్ కంటెంట్ని ఇస్తాను. మీ సపోర్ట్ లేకుండా 0 సబ్స్క్రైబర్స్ నుంచి 600+ సబ్స్క్రైబ్ వరకు నేను వచ్చుండేదాన్ని కావచ్చు. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మేము మా ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అసలు చాలా భయపడిపోయే వాళ్ళం కాలేజ్కి రావాలంటే ఈ కోతుల వల్ల. మంకీస్ జూలా ఉండేది ఇది. మా ఫస్ట్ ఇయరే కాదు, నేను ఇప్పటికీ కూడా మంకీస్ చూస్తే నాకు చాలా భయం. వాటిని మనం ఏం చేయనంత వరకు అవి కూడా మనల్ని ఏం చేయవు. సైలెంట్గా మన దారిలో మనం వెళ్ళిపోవడమే. కొంచెం ఎమోషనల్గా అవుతున్నాను. బేసికలీ ఏంటంటే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మీ దగ్గర నేను నా చిన్నగా ఉన్నప్పుడు నా స్కూల్ టైంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. అప్పుడు మా స్కూల్ ప్రిన్సిపల్ సార్ అంటే నాకు చాలా భయం ఉండేది అప్పట్లో. ఎప్పుడు ఆయన సీరియస్ ఫేస్తోనే ఉండేవారు. ఒక్కసారి కూడా ఆయన నవ్వడం నేను చూడలేదు. నేను వెళ్ళిన తర్వాత మా జూనియర్స్తో మాత్రం అసలు ఆయన నవ్వుతూనే ఉండేవారు, ఫ్రెండ్లీగా ఉండేవారు. నేను వెళ్ళిన తర్వాత పోన్లే మన దరిద్రం ఇంతే అనుకుని ఇంటర్మీడియట్లో చిల్ అవుదాం అనుకుంటే అక్కడ కూడా సేమ్ రూల్స్ ఇవే. ప్రతి వీక్ ఒక్కొక్కసారి వీకెండ్ టెస్ట్లు. పోన్లే లైట్ తీసుకుని ఇవన్నీ ఈ ఎంజాయ్మెంట్ ఈ ఫన్ అవి మనకి రాసి పెట్టలేదు, కాలేజీకి వెళ్ళాక అక్కడ చూసుకుందాంలే అని అనుకుంటే సేమ్ మళ్ళీ అక్కడ కూడా ఇవే రిపీట్ అయ్యాయి. బట్ ఇది నా స్కూల్ అండ్ ఇంటర్మీడియట్తో కంపేర్ చేసుకుంటే ఈ కాలేజ్ లైఫ్ అనేది నాకు బెస్ట్ లైఫ్ అని నేను చెప్తాను. ఫస్ట్ ఇయర్లోనే మన ప్రతాపం అంతా చూపించేస్తే బాగుండదు కదా. సో అందుకని ఫస్ట్ ఇయర్ మొత్తం మేము అందరం చాలా బాగా చదువుకున్నాం. సెకండ్ ఇయర్ మొత్తం మేము ఫుల్ ఎంజాయ్ చేసాం. ఒక్కరోజు కూడా బుక్స్ ఓపెన్ చేసిన రోజు అంటూ లేదు. రావడం, తినడం, ఎంజాయ్ చేయడం, వెళ్ళిపోవడం అన్నట్టే ఉండేది. నా సెకండ్ ఇయర్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం. నా లైఫ్లో బెస్ట్ మెమరీస్ అంటే ఈ కాలేజ్ లైఫ్. ఆ కాలేజ్ లైఫ్లో ది బెస్ట్ అంటే నా సెకండ్ ఇయర్ అనే చెప్తాను నేను. సో మీ లైఫ్లో మీకు ఏ పార్ట్ ఇష్టం, స్కూల్ లైఫా, ఇంటర్మీడియటా, కాలేజ్ లైఫా, కమెంట్ చేసేయండి. ఇప్పుడు వీడియో షూట్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిట్ చేసి వీడియో పెట్టాలంటే కొంచెం లేట్ అవుతుంది వీడియో పోస్ట్ చేయడానికి. సో అందుకే వీడియో రాగా ఎడిట్ చేసి ఎట్ ద టైం అప్పటికప్పుడే వ్లాగ్లో మాట్లాడేసి అలా పెడదాం అనుకుంటున్నాను. మీకు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ నచ్చుతాయా, అలా రాగా ఎడిట్ చేసి వీడియోస్ పెడితే నచ్చుతుందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను మీకు నచ్చిన వేలోనే వీడియో అప్లోడ్ చేస్తా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు. చూసేవాళ్ళు కొంచెం అలా స్క్రోల్ చేసి పైకి వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ కూడా పెడతాను, అవి కూడా మీరు చూడాలి కదా. సో గైస్, ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిట్టి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.